అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. దాహంగా ఉన్న ఏనుగులు ప్రతిరోజూ నీటి కోసం అక్కడికి వచ్చేవి. వారికి తెలియకుండానే వారు నడిచే మార్గంలో ఒక చిన్న ఎలుకల పట్టణం ఉంది. ఏనుగులకు హాని చేసే ఉద్దేశం లేదు, కాని ఆ భారీ కాళ్ల కింద వచ్చేశాయి. ఆ పట్టణం, కొన్ని ఇల్లు, తినే ఆహారాలు, చిన్న చిన్న ప్రాణాలు నాశనమయ్యాయి. అప్పుడు ఎలుకల రాజు చిత్రానందుడు తన మనస్సు కఠినంగా చేసుకున్నాడు. ఇది చూసి మౌనంగా ఉండలేం, మనకు జీవించే హక్కు ఉంది. ఆయన ఏనుగుల ముందుకు వచ్చి వినమ్రంగా అన్నాడు, మీరు చాలా గొప్పవారు, కానీ మా జీవితాలు కూడా విలువైనవే. దయచేసి మార్గం మార్చండి. గజరాజు గజేంద్రుడు ఆ మాటలు శ్రద్ధగా వినాడు. ఆయన గౌరవంగా తల ఆడిస్తూ అన్నాడు, మాకు మీ విషయం తెలియదు, తప్పు జరిగింది. ఇక మీదట మేము వేరే మార్గం పడతాం. అనేక ఎలుకలు ఆనందంతో కేకలు వేశాయి. మళ్లీ శాంతి వచ్చింది. కొన్ని రోజులకు అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వారు చెరువు దగ్గర బలమైన ఉచ్చులు, గొల్లలు పెట్టారు. ఏనుగులు గజేంద్రుడితో పాటు ఆ ఉళ్లల్లో చిక్కుకుపోయారు. ఆ వార్తను విన్న చిత్రానందుడు ఆగలేదు. మన రుణం తీర్చాల్సిన సమయం వచ్చింది అని గర్జించాడు. వందలాది ఎలుకలతో కలిసి అతడు ఉచ్చుల వైపు పరుగెత్తాడు. తాము చాలా చిన్నవాళ్లమే అయినా వారి పళ్ళు పదునైనవే. దూకుతూ తిరుగుతూ చురుకుగా పనిచేశాయి. గొల్లల చుట్టూ తిరుగుతూ వారు ఎలాంటి భయం లేకుండా తాళ్లు తొలగించి ఊపిరి పీల్చే స్వాతంత్ర్యాన్ని తిరిగి ఇచ్చారు. ఆనందానికి, గౌరవానికి గుర్తుగా గజేంద్రుడు నమస్కరించాడు. మీరు చిన్నవారు కాదు చిత్రానంద, మీ హృదయం ఈ అడవి కన్నా గొప్పది అని గజేంద్రుడు అన్నాడు. పరిమాణం కాదు, ధైర్యం, సహనం మరియు కర్తవ్యం ఎవరినైనా గొప్పవాడిని చేస్తాయి. చిన్న జీవి అయినా సమయానికి చేసిన సహాయం మహాశక్తివంతునికి రక్షణ కలిగించగలదు.